ఏమండి ఈ భూమి మీద మనతో పాటు ఇంకెవరు నివసిస్తారు? మొక్కలు, జంతువులు, సరీసృపాలు, చేపలు ఇంకా మొదలంటే నివసిస్తాయి కదా. వాటిలో సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. సూక్ష్మజీవుల్లో రెండు రకాలుగా మనకు కంటికి కనిపించేటివి, కంటికి కనిపించినటివి ఉంటాయి. కంటికి కనిపించినటివి మైక్రోస్కోప్ ద్వారా మాత్రము చూస్తాము. ఇవి వైరస్లు, బ్యాక్టీరియాలు. కంటికి కనిపించే సూక్ష్మజీవులు వచ్చి శిలీంధ్రాలు. బూజు, పాచి, పుట్టగొడుగులు మొదలైనటివి ఈ శిలీంధ్రాలకి ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు. సరే, ఈ వీడియోలో పుట్టగొడుగుల గురించి రెండు విషయాలు చర్చించుకుందాం. పుట్టగొడుగుల్లో 20,000 జాతుల పైనే ఉన్నాయంట. వాటిలో 70 రకాలు వచ్చి స్వయంగా కాంతిని విడుదల చేస్తాయి. మన భారతదేశంలో మేఘాలయలో ఈ పుట్టగొడుగులు ఉన్నాయి. ఇవి స్వయంగా కాంతిని విడుదల చేస్తాయి కాబట్టి అక్కడ స్థానికులు సహజ టార్చ్ లైట్లు అనే. మొత్తానికి పుట్టగొడుగులు కర్రీ సూపర్ కదండి.